హాయ్ మామా, వెల్కమ్ టు జేపీ ఎక్స్ప్లెయిన్ సిరీస్ డార్క్ సీజన్ 2 ఎపిసోడ్ 2. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక న్యూక్లియర్ ఎనర్జీ డిస్ట్రాక్ట్ అయి ఉండడం చూసాం అండ్ అది ఒక వెనం లా కనిపిస్తోందని కూడా తెలుసుకున్నాం. అయితే ఇదంతా చూస్తున్న జోనస్కి ఏమీ అర్థం కాక వెంటనే మళ్ళీ బంకర్లోకి వచ్చి ఆ రికార్డెడ్ టేప్స్ ని చెక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందులో ఒక టేప్ దొరికింది. ఇంకా క్లోడియా టేడ్మెన్ ఆ న్యూక్లియర్ ఎనర్జీ ఏంటి, ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అన్నది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. Auch nach längerer Beobachtung చివరకు మేము అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం. అదే ఈ గాడ్ పార్టికల్స్ ను స్థిరంగా ఉంచడంలో సక్సెస్ అయ్యాం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఒక రకమైన పోర్టల్ ని సృష్టిస్తుంది, లైక్ ఒక ద్వారం. అలా చెప్తూ ఉండగా జోనస్ ఆ మెషిన్ ని ఆన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ గాడ్ పార్టికల్స్ మన టైం ని బైపాస్ చేస్తూ గతానికి లేదా భవిష్యత్తులోకి తీసుకెళ్లగలదు. అయితే ఇది పర్ఫెక్ట్ గా పని చేయాలి అంటే దానికి సరిపడ్డ వోల్టేజ్ ను అందించాలి. అలా కనుక చేయగలిగితే ఈ పదార్థాన్ని చాలా కాలం పాటు స్థిరంగా ఉంచవచ్చు. అండ్ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే మేము ఈ స్టెబిలైజ్డ్ గాడ్ పార్టికల్ ద్వారా ఆల్రెడీ కొన్ని వస్తువులను పాస్ట్ అండ్ ఫ్యూచర్ లోకి పంపగలిగాం. అంటే టైం ట్రావెల్ ఇప్పుడు కేవలం సిద్ధాంతం కాదు, ఇది ఒక నిజం అని గ్రహించాం. కానీ ఇక్కడ అసలు మిస్టరీ మొదలవుతుంది. ఈ పదార్థం పనిచేయడానికి ఒక ఎనర్జీ అవసరం అని చెప్పుకున్నాం కదా, ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు. అయితే మా రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏంటంటే ఈ సిస్టమ్ తనంతట తానే తనకు అవసరమైన శక్తిని సృష్టించుకుంటోంది అని. లైక్ ఇది ఒక సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్. సాధారణంగా మన ప్రపంచంలో ప్రతి వస్తువు కాలక్రమంలో శక్తిని కోల్పోతుంది. ఎగ్జాంపుల్ కి మన మొబైల్ ఫోన్ ఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది, కానీ కొంతసేపటి తర్వాత బ్యాటరీ ఖాళీ అయిపోతుంది. దీన్నే థర్మోడైనమిక్స్ సెకండ్ లా అంటారు. అంటే ప్రతి వస్తువులో ఎనర్జీ లాస్ తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పడం. ఈ గాడ్ పార్టికల్స్ మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా ధిక్కరిస్తుంది. ఇది తన ఎనర్జీని ఎప్పటికీ కోల్పోవడం లేదు. అంటే ఇది ఒక ఇన్ఫైనైట్ ఎనర్జీ సోర్స్. అయితే ఈ గాడ్ పార్టికల్స్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అయ్యాయి అన్నది మాత్రం తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీన్ని స్టేబుల్ చేయడం ఎలా అన్నది మాత్రమే చూస్తాం. అలా క్లౌడియా చెప్పిన మొత్తం విషయాన్ని యూజ్ చేసి జోనస్ ఆ గాడ్ పార్టికల్స్ ని స్టేబిలైజ్ చేస్తాడు. ఒక్కసారిగా జోనస్ ఫుల్ గా ఆనందపడ్డాడు. మరుక్షణం ఆ గాడ్ పార్టికల్స్ మళ్ళీ నార్మల్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. దానికి రీజన్ ఫ్యూల్ అయిపోవడం. నెక్స్ట్ సెకండ్ మనకి మిఖెల్ ని చూపిస్తారు. తనేదో నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి కిందకి రాగానే ఈనెస్ కాన్వాల్ తన కోసం బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్ బ్యాగ్ కూడా రెడీ చేసి పెట్టుంటది. అయితే మిఖెల్ కి మాత్రం ఇంకా ఆ టైం లైన్ లో ఉండడం ఇష్టం లేదు. అదంతా చాలా కొత్తగా ఉంది. అప్పుడే ఈనెస్ మిఖెల్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ పాస్ట్ ఈస్ పాస్ట్, నవ్ ఇస్ నవ్ అని చెప్పగానే 1986 కి చెందిన ఈగన్ టీడ్మెన్ ని చూపిస్తారు. అయితే ఇప్పుడు ఇయర్ 1987. ఇంకా ఇక్కడ కూడా అపోకలిప్స్ కి కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంటాయి. అప్పుడే క్లౌడియా రెజీనాని స్కూల్ కి లేట్ అవుతుంది రమ్మని పిలుస్తూ ఉంటది. ఇంకా ఈగన్ టీడ్మెన్ కూడా అక్కడే ఉన్నాడు. అండ్ తను క్లౌడియాతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ కుక్క పిల్ల లోపల నుంచి రావడం చూసి ఇది గ్రెచెన్ కదా, అండ్ ఆ గుహ దగ్గర తప్పిపోయింది, మళ్ళీ ఇది ఎలా ఇక్కడికి వచ్చింది అని అడుగుతాడు. అయితే క్లౌడియా ఆ మ్యాటర్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. నాన్న మీరేదో చెప్పాలనుకుంటున్నారు, ఏంటది అని అడుగుతుంది. దానికి ఈగన్ ఏం లేదు, ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయా అని అంటాడు. నెక్స్ట్ సెకండ్ సీన్ 2020 పోలీస్ స్టేషన్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ షెర్లెట్ ఆ నోవా ఉన్న ఫోటోని చెక్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న డీటెయిలింగ్ చెప్పాలి మామ. సిరీస్ లో సీన్స్ షిఫ్ట్ అయ్యేప్పుడు, పర్టికులర్ గా టైం లైన్ షిఫ్ట్ అయ్యేప్పుడు మనకి ఒక క్లాక్ సౌండ్ రావడం వింటాం. అంటే సీన్ టైం లైన్ మారింది అని సబ్ కాన్షియస్ గా చెప్పడం. అలా సీన్ షెర్లెట్ దగ్గర షిఫ్ట్ అయ్యాక తను ఆ ఫోటోని చూస్తూ ఎవరి నోవా అని చెప్పి ఆ 1921 ఫోటో మీద రాసిన సిగ్మండుస్ క్రియేటస్ అస్ట్ అంటే ఏంటా అని చెక్ చేస్తూ ఉంటది. అప్పుడే క్లౌజన్ అక్కడికి వచ్చి ఏంటి షెర్లెట్ ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతాడు. దానికి షెర్లెట్ ఎక్కడికి అని అంటే అప్పుడు క్లౌజన్ చెప్పా కదా టీడ్మెన్ ఇంటికి అని అంటాడు. దానికి షెర్లెట్ అయినా వాళ్ళ దగ్గరికి ఎందుకు, వాళ్ళేం చేశారు అని అడిగితే అప్పుడు క్లౌజన్ సరే నాకు ఒక విషయం చెప్పు, మికెల్, ఎరిక్ అండ్ ముఖ్యంగా నీ ఫ్రెండ్ ఉల్డ్రిక్ అంతా ఎక్కడ మిస్ అయ్యారు, ఆ గుహ దగ్గరే కదా, అండ్ ఆ గుహ పవర్ ప్లాంట్ దగ్గరలో ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గమనించావా, అలెగ్జాండర్ టీడ్మెన్ రెజినా ఇంటి పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అండ్ వారి వివాహం కూడా అనుమాన స్థితిలో జరిగింది అని అనగానే షెర్లెట్ ఒక్క సెకండ్ స్తంభించిపోతుంది. ఈ కోణంలో నేను ఎప్పుడు ఆలోచించలేదు అని. అప్పుడే క్లౌజన్ సో ఇక వెళ్దామా అని అనగానే షెర్లెట్ మాట్లాడకుండా వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. అలా వెళ్తూ క్లౌజన్ షెర్లెట్ దాచిన ఆ ఫోటోని గమనిస్తాడు. ఇక్కడ నుండి సీన్ ఫ్రాన్సిస్కా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మనకి మళ్ళీ ఆ ఆర్ట్ ని చూపిస్తారు. అదే లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా, ఈ లూప్ ఎండ్ అవ్వాలంటే ఒరిజిన్ ని కనుగొనాలి అని. అదే ఆర్ట్ ని చూస్తూ ఉండగా మ్యాగ్నస్ అక్కడికి వస్తాడు. బాగా మండిపోయి ఉన్న ఫ్రాన్సిస్కా ఎందుకని ఫోన్ ఆన్సర్ చేయకుండా ఉన్నావు అని అరుస్తుంది. అప్పుడు మ్యాగ్నస్ నేను కాల్స్ ఆన్సర్ చేయడం కాదు, ఆ బ్రిడ్జ్ కింద ఏం జరుగుతుందో చెప్పు, అసలు ఆ ట్రాన్స్జెండర్ తో నీకేంటి పని, నువ్వు కూడా 10కి 25కి ఏమన్నా వాడితో ఒప్పందం పెట్టుకున్నావా అని అరుస్తాడు. ఇది విన్న ఫ్రాన్సిస్కాకి మెంటల్ ఎక్కేసింది. వాట్
ఏం మాట్లాడుతున్నావు? అంటే ఇన్ని రోజుల నుండి నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా? నేను నిన్ను ఎంతగా నమ్మాను, నువ్వు చేస్తున్నది ఇదా అని అరుస్తూ, నీకు కావాల్సింది సమాధానం కదా, విను. మా నాన్న సైకియాట్రిస్ట్ అని నీకు తెలుసు కదా, అదే వృత్తిగా నేను కూడా తన పొజిషన్ ని తీసుకొని తనకి హెల్ప్ చేశాను. అందుకు ప్రతిఫలంగా తను ఆ డబ్బులు నాకు ఇచ్చింది. ఇది నేను ప్యూర్లీ బిజినెస్ చేస్తున్నా, కానీ నీకు నేను ఒక బజార్ దానిలా కనిపిస్తున్నాను కదా అని అరవగానే మ్యాగ్నస్ కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన కళ్ళల్లో పశ్చాత్తాపం ఇంకా బాధ కనిపిస్తోంది. చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మనం హ్యానాని చూస్తాం. తమ ఫ్యామిలీ ఫోటోలో జోనస్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటోని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్యూచర్ జోనస్ తన బ్రీఫ్ కేస్ ని తీసుకుని అక్కడికి వచ్చి హ్యానా ముందర ఆ టైం మిషన్ ని తీసి చూపిస్తాడు. అది చూసిన హ్యానా సర్ప్రైజ్ అయిపోయి ఏంటిది అని అడిగితే దానికి ఫ్యూచర్ జోనస్ ఇది 33 years పాస్ట్ అండ్ 33 years ఫ్యూచర్ లోకి తీసుకుని వెళ్లే ఒక టైం మెషిన్ అని అనగానే అప్పుడు హ్యానా నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని అంటుంది. దానికి ఫ్యూచర్ జోనస్ నాదే తప్పు, ఈ సీక్రెట్ ని బయట పెట్టకుండా ఉండాల్సింది అని అంటాడు. అది విన్న హ్యానా సీక్రెట్, వాట్ సీక్రెట్ అని అడిగితే దానికి జోనస్ ఇది డాడ్స్ సీక్రెట్ అని అంటాడు. అప్పుడే మనకి 1986 లో ఉన్న మికెల్ ని చూపిస్తారు. తను స్కూల్ కి వచ్చి ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి టెన్షన్ పడుతూ ఉండగా కెథరీనా డాష్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే హ్యానా మికెల్ ని గమనిస్తూ ఉంటుంది. మరొక పక్క స్కూల్ బెల్ రింగ్ అయింది. కానీ మికెల్ కి స్కూల్ కి వెళ్లడం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోతాడు. ఇదిలా ఉండగా అదే ఇయర్ లోని క్లౌడియా టీడ్మెన్ ని చూపిస్తారు. తను ఆ పవర్ ప్లాంట్ లోకి వస్తూ ఉంటది. అప్పుడే తన పిఏ అక్కడికి వచ్చి మీకోసం ఒకరు వచ్చారు అండ్ మీ ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నారు అని అంటే దాని క్లౌడియా నా కోసమా అని అడుగుతుంది. అప్పుడు పిఏ నిజానికి మీ కుక్క కోసం, అది వాళ్ళ కుక్క అని అంటున్నారు అని అనగానే క్లౌడియా ఫుల్ షాక్ లో ఎవరో చూద్దామని చెప్పి లోపలికి రాగానే తన ముందర ముసలి క్లౌడియా కూర్చొని ఉంటది. వెంటనే ఆ కుక్క పిల్ల తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూసిన క్లౌడియా అమ్మయ్య ఇది మీ కుక్కనా, నీకెలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడే ముసలి క్లౌడియా ఇది నా కుక్క అయితే నీ కుక్క కూడా అని అనగానే యంగర్ క్లౌడియా ఫ్యూజ్ ఎగిరిపోయాయి. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి నెక్స్ట్ సెకండ్ సీన్ ఈగన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను ఒక హాస్పిటల్ కి కాల్ చేసి ఏదో మాట్లాడుతూ ఉండగా న్యూస్ పేపర్ లో మ్యాట్స్ నీల్సన్ మిస్సింగ్ పోస్టర్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ డైరీలో నోట్ చేసుకున్న వై నాట్ ఫారెస్ట్ రోడ్ అన్న మెసేజ్ కనిపించగానే తనేదో ఆలోచనలో పడిపోతాడు. మరొక పక్క ఇద్దరు క్లౌడియాస్ కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ముసలి క్లౌడియా నువ్వు నమ్ముతావో లేదో ఈ ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది, నువ్వు విండో దగ్గరికి వెళ్ళు, నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. దానికి యంగర్ క్లౌడియా వాట్, నేనెందుకు వెళ్ళాలి అని అంటే అప్పుడు ముసలి క్లౌడియా నువ్వు వెళ్తేనే నీకు తెలుస్తుంది అని అంటుంది. అలా యంగర్ క్లౌడియా విండోలో నుండి చూస్తూ ఉండగా ఆల్రెడీ జరిగిన ఒక సంఘటనని వివరిస్తుంది. అది చూసిన యంగర్ క్లౌడియా సర్ప్రైజ్ అయిపోయి ఎవరు నువ్వు, నీకేం కావాలి అని అడుగుతుంది. దానికి ముసలి క్లౌడియా ఈ ఇన్సిడెంట్ ని నువ్వు చూస్తున్నావు అంటే నేను ఆల్రెడీ చూసేశానని అర్థం, ఇక్కడతో నీకు తెలియాలి నేనే నువ్వు, నువ్వే నేను అని అనగానే ఇది అసంభవం అని యంగర్ క్లౌడియా ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే ముసలి క్లౌడియా ఒక బీభత్సమైన సస్పెన్స్ ని రివీల్ చేస్తుంది. మన చిన్నప్పుడు గ్రెచెన్ గుహలోకి తప్పిపోయినప్పుడు లోపల నేను దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నా, ఎందుకంటే దీన్ని నేను నీ దగ్గరికి చేర్చాలని అని అంటుంది. అంటే లాస్ట్ సీజన్ లో కుక్క టైం ట్రావెల్ చేసి రాలేదు, టైం ట్రావెల్ అన్నది ఉంటుంది అని ప్రూవ్ చేయడం కోసం ముసలి క్లౌడియా అనే దాన్ని పట్టుకొచ్చి యంగర్ క్లౌడియా దగ్గరికి పంపించింది. ఇది విన్న తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, ఈ సస్పెన్స్ తో చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అలా ఆ విషయాన్ని విన్నాక యంగర్ క్లౌడియా ఊపిరి తీసుకోవడం మర్చిపోయింది. నెక్స్ట్ సెకండ్ సీన్ జోనస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను ఆ డెడ్ ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళ్తూ సడన్ గా ఒక బిల్డింగ్ లోకి దూరి అక్కడ పడి ఉన్న ఒక స్పీకర్ లో సాంగ్ ని ప్లే చేస్తాడు. అంతేకాకుండా తన దగ్గర ఒక చిన్నపాటి ట్యాంకర్ ఇంకా పైప్ కూడా ఉంటాయి. అయితే ఈ పాట ఎందుకు పెట్టాడన్నది నెక్స్ట్ సీన్ లో తెలుస్తుంది. దీని తర్వాత సీన్ 1986 రెజినా దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తను అలెగ్జాండర్ తో రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తున్నట్టుగా చూపించగానే నెక్స్ట్ సెకండ్ 2020లో ఉన్న రెజినాని చూపిస్తారు. క్లౌజన్ అండ్ షార్లెట్ తనని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం వచ్చి ఉంటారు. క్లౌజన్ తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ప్రశ్నలను అడిగి నీల్సన్ ఫ్యామిలీతో నీకున్న సంబంధం ఏంటి అని అడుగుతాడు. దానికి రెజినా వాళ్ళతో మాకేంటి సంబంధం అని అనగానే అప్పుడు క్లౌజన్ మరెందుకని ఉల్డ్రిక్ తను మిస్ అవడానికి ముందు రోజు నిన్ను కలిశాడు అని అడుగుతాడు. అది విన్న రెజినా కొంచెం సర్ప్రైజ్ అవుతూ 1986 లో తన తమ్ముడు మిస్సింగ్ గురించి అడగడానికి వచ్చాడు, కాజ్ నేను మాత్రమే తనని లాస్ట్ గా చూసింది అని అంటుంది. అలా మాట్లాడుతూ ఉండగా షార్లెట్ అక్కడే ఉన్న ఒక బాక్స్ ని చూస్తూ ఉంటుంది. సడన్ గా క్లౌజన్ రెజినాతో నీ హస్బెండ్ ఎందుకని నీ ఇంటి పేరు తీసుకున్నాడు అని అడుగుతాడు. ఇది విన్న రెజినా ఈ ఇన్వెస్టిగేషన్ కి నా భర్త నా ఇంటి పేరు తీసుకోవడానికి ఏంటి సంబంధం అని అనగానే షార్లెట్ క్లౌజన్ తో సరే ఇక పోదాం పదా అని అంటుంది. దాని క్లౌజన్ ఉండు తను ఇంకా ఏదో చెప్పాలనుకుంటుంది అని అంటాడు. అప్పుడే రెజినా లాస్ట్ ఇయర్ మా హోటల్ కి ఒక స్ట్రేంజర్ వచ్చాడు, హోటల్లో రూమ్ తీసుకుని సడన్ గా ఒక రోజు వెళ్ళిపోయాడు. అయితే రూమ్ మాత్రం బుకింగ్ లోనే ఉండాలని కోరుకున్నాడు. అలా ఒక రోజు రూమ్ సర్వీస్ కి వెళ్ళినప్పుడు ఈ వస్తువులన్నీ నాకు అక్కడ దొరికాయి. వెంటనే షార్లెట్ అవన్నీ తీసి చూస్తూ ఉంటది. ఆ వస్తువులన్నీ ఫ్యూచర్ జోనస్ కి చెందినవి. అందులో ఒక జిరాక్స్ పేపర్ ని చూసి షార్లెట్ కంగారు పడిపోతుంది.
సరే నేను వెళ్ళాలి, నాకు పని ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ రెజీనా క్లౌజెన్తో ఈ పార్సల్ ని జోనస్ కి సెండ్ చేయమని చెప్పి కూడా నాతో చెప్పాడు అని అంటుంది. ఇది ఇలా ఉండగా సీన్ 2052 కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ జోనస్ పెట్టిన సాంగ్ ని వింటూ కొంతమంది రెబిలియన్స్ ఒక ట్యాంకర్ వేసుకుని అక్కడికి వస్తారు. అలా అందరూ కలిసి ఆ బిల్డింగ్ లో వెతకడానికని వెళ్ళగానే జోనస్ ఆ ట్యాంకర్ లో నుండి ఫ్యూయల్ తీసే ప్రయత్నం చేస్తాడు. అదే టైంలో ఆ సాంగ్ సిచ్యువేషన్ తగ్గినట్టుగా పర్ఫెక్ట్ గా సింక్ అవుతూ ఉంటుంది. అలా ఫ్యూయల్ ని తీసుకుని అక్కడ నుంచి తప్పించుకుంటాడు. తక్షణం మనకి ఆ విండెన్ గుహని చూపిస్తారు. ఎవరో లైట్ పట్టుకుని రావడం చూస్తాం. అది ఫ్యూచర్ జోనస్. ఇంకా హ్యానాని తీసుకొని ఆ గుహలోకి వచ్చుంటాడు. అప్పుడే ఆ టైం మిషన్ ని ఆ గుహ మధ్యలో పెట్టి టర్న్ ఆన్ చేస్తూ ఉండగా హ్యానా అడుగుతుంది, ఎందుకని ఇక్కడికి వచ్చాం, ఏంటిది అని అంటే దానికి ఫ్యూచర్ జోనస్, ఇక్కడైతేనే మనకి సేఫ్, ఎందుకన్నది నువ్వే చూడు అని మెషిన్ ని ఆన్ చేసి హ్యానాని ఆ మెషిన్ కి దగ్గరగా తీసుకోగానే మనకి మికెల్ని చూపిస్తారు. తన స్కూల్ ఎగ్గొట్టి అడవిలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడే సడన్ గా శబ్దాలు వినిపించాయి. మికెల్ ఎంతో ఆనందంతో గుహ వైపుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. మరొక పక్క హ్యానా, ఫ్యూచర్ జోనస్ ఇద్దరు ఆ మెషిన్ ని చూస్తూ ఉండగా ఆ మెషిన్ ద్వారా ఒక పోర్టల్ ఓపెన్ అవడం చూస్తాం. అలా ఓపెన్ అయిన పోర్టల్ ఒక్కసారిగా పెద్దగా మారి ఇద్దరు కూడా అక్కడి నుంచి మాయమైపోతారు. ఇంకా మికెల్ ఆ గుహ నుండి ఎవరన్నా వస్తున్నారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సడన్ గా ఎవరో మాట్లాడడం వినిపించింది. ఎవరా అని చూస్తే అది నోవా. మికెల్ తనని గుర్తుపట్టి నేను నిన్ను హాస్పిటల్లో చూశాను అని అంటాడు. నిజానికి ఆ దేవుడు చేసే వాటన్నిటికీ రీజన్ ఉంటుందా అని అడుగుతాడు. ఫుల్ ఎక్సైట్మెంట్ అండ్ ఆనందంతో దేవుడు చేసే ప్రతి పనికి ఒక రీజన్ అండ్ పర్పస్ ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి తన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అన్న ఆనందం తన కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ మనకి ఈగన్ ని చూపిస్తారు. తను రిటైర్మెంట్ తీసుకున్నా కూడా ఇంకా ఆ మ్యాట్స్ నీల్సన్ కేసు తనకి నిద్ర లేకుండా చేస్తుంది. అదే విషయమై హెల్గేని కలవడానికని వెళ్ళి అడుగుతాడు, నువ్వు ఎందుకని ఆ రోజు ఫారెస్ట్ రోడ్ లో వెళ్ళలేదు అని. దానికి హెల్గే, అతను ఆ రోడ్ లో వెళ్ళొద్దన్నాడు, మొత్తం అంతా నేనే మార్చగలను, వైట్ డెవిల్ కూడా చేయలేని పని నేను చేయగలను అన్నాడు అని అనగానే ఈగన్ ఏం మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యపోయే లోపే తను ముసలి హెలిగేలాగా టిక్ టాక్ అనడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మనకి క్లౌడియాని చూపిస్తారు. ఇంకా వారిద్దరూ కూడా అదే గుహలో ఆ టైం మెషిన్ ని తీసుకొని వచ్చుంటారు. అది చూసిన యంగర్ క్లౌడియా ఏంటిది అని అడిగితే టైం మెషిన్ గురించి బ్రీఫ్ ఇస్తూ ఆ న్యూక్లియర్ వేస్ట్ ని చూపిస్తుంది. ఇది మానవ నిర్మాణంలో ఒక గొప్ప ఆవిష్కరణ అని చెప్పి ముసలి క్లౌడియా యంగర్ క్లౌడియాతో మనకి ఎక్కువ సమయం లేదు, నువ్వు వెంటనే యాడమ్ ని ఆపాలి అని అంటుంది. అది విన్న యంగర్ రెజీనా యాడమ్ ఎవరు అని అడుగుతుంది. అప్పుడు ముసలి క్లౌడియా, నీకు ఇంకా అర్థం కాలేదని తెలిసింది, ఇదిగో ఇది నీకు హెల్ప్ చేస్తుంది అని ఆ టైం మెషిన్ ని ఆన్ చేయగానే యంగర్ క్లౌడియా భయంతో అక్కడి నుంచి దూరంగా వెళ్ళవు. అది చూసిన ముసలి క్లౌడియా వీలైనంత త్వరగా దీన్ని గ్రహిస్తే రెజీనాని బ్రతికించుకోవచ్చు అని చెప్పి పుసుక్కున మాయమైపోతుంది. అదంతా చూస్తున్న యంగర్ క్లౌడియా ఏం జరిగిందిరా ఇక్కడ అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటది. తర్వాత సీన్ 2052 టైం లైన్ లో ఉన్న జోనస్ ని చూపిస్తారు. తను ఆ ఫ్యూయల్ ని తీసుకుని మళ్ళీ ఆ సోలార్ ప్లాంట్ లోకి వెళ్తూ ఉండగా సడన్ గా కొంతమంది తనని ఆపేస్తారు. అది ఇంకెవరో కాదు, ఎలిజబెత్. ఇంకా ఆ డెత్ ఫారెస్ట్ రూల్స్ ప్రకారం తనని ఉరి తీయాలని చెప్పి ఆ ఫారెస్ట్ లోకి తీసుకొని వెళ్తారు. అయితే సిల్జాకి తనని ఉరి తీయడం ఎంత మాత్రం ఇష్టం లేదు. కాస్త తనని కూడా వాళ్ళలో ఒకరిగా చూస్తూ ఉంటారు. బట్ రూల్స్ ఆర్ రూల్స్ అని చెప్పి ఎలిజబెత్ తనని కాళ్ళ మీద షూట్ చేస్తుంది. ఇది చూసిన సిల్జా కొంచెం సర్ప్రైజ్ అవుతుంది. మరొక పక్క జోనస్ ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే ఎలిజబెత్ ఉరి తీయమని ఆదేశిస్తుంది. బట్ తను జోనస్ ఆ బాధని భరించడం చూడలేక ఆ రోప్ ని కాల్చేసి తనని కాపాడుతుంది. ఇక్కడతో అర్థమవుతుంది ఫ్యూచర్ జోనస్ మీద ఆ మార్క్ ఎందుకు ఉంది అన్నది. మరొక పక్క షర్లెట్ ఇంటికి వెళ్తూ పీటర్ కి కాల్ చేసి, ఇందాక టీడిమన్ ఇంట్లో మా తాత రాసిన బుక్ లో పేపర్స్ దొరికాయి, అసలు ఆ పేపర్స్ ఎలా అక్కడికి వెళ్ళాయి అన్నది అర్థం కాలేదు అని భయం ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా పీటర్ తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే షర్లెట్ ఒక మాట అంటుంది, ఎందుకని మా తాత నాకు ఇప్పటి వరకు నా పేరెంట్స్ గురించి చెప్పలేదు అని. సో ఇక్కడ మనల్ని హుక్ చేసేలా ఈ పాయింట్ ని రేస్ చేస్తారు, షర్లెట్ పేరెంట్స్ ఎవరు అని. అప్పుడే మనకి ఈగన్ ని చూపిస్తారు. తను ఒక ఆర్గనైజేషన్ కి కాల్ చేసి ఏదో విషయం గురించి ఎంక్వైరీ చేసి సడన్ గా ఒక ప్లేస్ లోకి వెళ్తాడు. అలా వెళ్ళి అక్కడే పనిచేస్తున్న ఒక నర్స్ తో ఖైదీ గురించి ఎంక్వైరీ చేస్తాడు. మేడం, ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఉన్న ఖైదీ గురించి చెప్తారా అని అంటే, నర్స్ ఇన్స్పెక్టర్ గురించి అడుగుతున్నారా అని చెప్పి, ఆయన కోసం ఇన్ని సంవత్సరాలు ఎవరూ కూడా రాలేదు, ఫస్ట్ టైం మీరే వచ్చారు అని చెప్పి ఈగన్ ని ఒక వార్డ్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ చాలా మంది మతిస్థిమితం లేకుండా ఉన్న వాళ్ళని చూస్తాం. అప్పుడే నర్స్ మీరు వెతుకుతున్న ఇన్స్పెక్టర్ ఆ పొడుగు జుట్టు ఉన్న వ్యక్తి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఈగన్ తన దగ్గరికి వెళ్ళి ఉల్డ్రిక్ అని పిలుస్తాడు. ఇక్కడతో అర్థమవుతుంది ఉల్డ్రిక్ 1923 నుంచి తప్పించుకోలేదు అండ్ అదే జైల్లో జీవిత ఖైదీగా ఉన్నాడు అని. అప్పుడే ఉల్డ్రిక్ ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి ఈగన్ నా పేరు ఈగన్ టీడమెన్ అని అనగానే ఉల్డ్రిక్ ఓ ఈగన్ నువ్వా, నిన్నెలా మర్చిపోగలను అని చెప్పి సేమ్ అదే డైలాగ్ చెప్తాడు.
My only aim is to take many lives. The more, the better I feel. అది విన్న ఈగన్ ఇది నేను విన్నాను ఆల్రెడీ అని అనగానే ఉల్డ్రిక్ నిరాశతో నీకెంత చెప్పినా వేస్టేలే, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక బయలుదేరు అని అంటాడు. నిజానికి ఈగన్ ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. పాస్ట్ లోకి వచ్చిన ఉల్డ్రిక్ ఈ యంగర్ ఉల్డ్రిక్ ఒకటా కాదా అని. మరొక పక్క 1986 ఈనెస్ ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటుంది. కాజ్ మికెల్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అప్పుడే ఎవరో ఇంట్లోకి వస్తున్నట్టుగా వినిపిస్తుంది. అదే మికెల్. తనని చూసిన వెంటనే ఫుల్ ఆనందంతో వెళ్లి హత్తుకుని ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైంది నీకు అని అడుగుతుంది. దానికి మికెల్ నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అని అడుగుతాడు. అప్పుడు ఈనెస్ కొంచెం ఆలోచన ఇంకా అనుమానంగా నమ్ముతాను, ఎందుకు ఎవరన్నా ఏమన్నా అన్నారా అని అంటే దానికి మికెల్ అయితే ఒకటి చెప్పు, నిజంగా దేవుడు చేసే ఏ కార్యానికైనా పరమార్థం ఉంటుందా అని అడుగుతాడు. అప్పుడు ఈనెస్ కొంచెం బాధ ఇంకా ఆశ్చర్యంగా ఎందుకుండదు మికెల్, తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకి మనమే చూడు, నాకంటూ లైఫ్ లేదు అని అనుకుంటూ ఉండగా దేవుడు నిన్ను నా దగ్గరికి పంపాడు అంటే ఏదో కారణం ఉంటేనే గానీ మనం ఇలా కలిసే వాళ్ళం కాదు కదా అని చెప్పి నువ్వు ఎక్కువ ఆలోచన చేయకు, నేను నీకోసం ఒక స్పెషల్ వంటకాన్ని చేస్తాను, అది తింటే నీ భయాలన్నీ ఇట్టే మాయమైపోతాయి అని వంట రూమ్ లోకి వెళ్ళిపోగానే మికెల్ కూడా అక్కడికి చేరుకొని తనను హత్తుకుంటాడు. దానికి అర్థం తను తన ఫేట్ ని ఇంకా ఈనెస్ ని యాక్సెప్ట్ చేశాడు అని. దీని తర్వాత సీన్ 2052లో ఉన్న జోనస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. తనని ఒక కేజ్ లో బంధించుంటారు. తప్పించుకుంటానా లేదా అన్న భ్రమలో బాధపడుతూ ఉండగా అప్పుడే సిల్జా అక్కడికి వస్తుంది. అది చూసిన జోనస్ అయిపోయింది ఈ రోజు నా పని అని అనుకుంటూ ఉండగా సిల్జా అక్కడికి వచ్చి గన్ గురిపెట్టి నిన్నెందుకని తను చంపకుండా కాపాడింది అని ఏడుస్తూ అడుగుతుంది. అయితే ఎందుకు ఏడ్చింది అన్నది మనం తర్వాత ఎపిసోడ్స్ లో చూస్తాం. కానీ జోనస్ మాత్రం ఏమీ మాట్లాడకుండా తెల్లముఖం వేసుకుని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సెకండ్ సిల్జా ఆ కేజ్ ని ఓపెన్ చేసి నాకు ఆ పవర్ ప్లాంట్ లో ఏముందో చూపించు అని అడుగుతుంది. వెంటనే ఇద్దరు కలిసి పవర్ ప్లాంట్ వైపుకు బయలుదేరతారు. మరొక పక్క ఫ్యూచర్ జోనస్ హ్యానాని తన తండ్రి యొక్క సీక్రెట్ అయిన మికెల్ ని చూపిస్తాడు. అది చూసిన హ్యానా కన్నీరు మున్నీరైపోతుంది. అప్పుడే మనకి యంగర్ క్లౌడియాని చూపిస్తారు. తను తన ఇంట్లో ఏవో తవ్వకాలు చేస్తూ ఉంటది. సైమల్టేనియస్ గా మనకి ముసలి క్లౌడియాని కూడా చూపిస్తారు. నిజానికి తను ఇచ్చిన మ్యాప్ లో ఆ ఇంటి కింద ఏదో దాచినట్టుగా మార్క్ చేసింది. అందుకనే క్లౌడియా మొత్తం అంతా తవ్వుతూ ఉంటది. అప్పుడే తనకి ఒక బాక్స్ దొరుకుతుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ముసలి హెల్గే దగ్గర ఉన్న టైం మెషిన్ ఉంటది. ఇదేంటి అని ఆశ్చర్యపోతూ ఉండగా సీన్ పవర్ ప్లాంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ జోనస్ ఆ జనరేటర్ లోకి ఫ్యూయల్ ని పోసి మొత్తం మెషిన్స్ అన్నిటిని ఆన్ చేస్తాడు. అదంతా గమనిస్తున్న సిల్జా టెన్షన్ తో అలానే చూస్తూ ఉంటది. ఎందుకంటే ఆ పార్టికల్స్ ని తను చూడడం ఇదే మొదటిసారి. అప్పుడే జోనస్ ఆ ఏసీ పవర్ సప్లై ని ఆన్ చేయగానే ఒక్కసారిగా ఆ ఎనర్జీ స్టేబుల్ అయింది. ఇది చూసిన సిల్జా ఏంటిది అని అడిగితే ఇది ఒక పోర్టల్ మన ఇంటికి వెళ్ళడానికి అని అంటాడు. ఇది విన్న సిల్జా అదెలా సాధ్యం అని అడుగుతుంది. దానికి జోనస్ నాకు కూడా తెలియదు, ఆ టేప్స్ లో ఉన్న క్లౌడియా టీడిమని చెప్పింది అని చెప్పి పోర్టల్ లోపలికి వెళ్ళడానికి సిద్ధపడగానే సిల్జా జోనస్ తో ఎక్కడికి వెళ్తున్నావు, అందులో ఏముందో తెలియదు అంటున్నావు కదా, చచ్చిపోతావు అని అనగానే దానికి జోనస్ ఇక్కడ ఉన్నా జరిగేది అదే కదా, కనీసం నా ప్రయత్నం అన్నా చేయని అని చెప్పి లోపలికి దూరిపోతాడు. నెక్స్ట్ సెకండ్ పోర్టల్ మళ్ళీ రెగ్యులర్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. అది చూసిన సిల్జా అలానే చూస్తూ ఉండిపోతుంది, ఏం జరిగింది ఇక్కడ అని. ఇలా ఈ ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అవుతుంది మావా. అయితే జోనస్ నిజంగానే టైం ట్రావెల్ చేశాడా లేదా అన్నది మాత్రం మనకి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. అయితే ఈ ఎపిసోడ్ లో హై లెవెల్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ ఏవి కూడా లేవు, జస్ట్ నార్మల్ గా వెళ్ళిపోయింది. సో ఈ రోజుకి ఇంతే మావా. నెక్స్ట్ వీడియో అండ్ ఇంకొక బెస్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్.